దేవుని నామానికి మరొకసారి ఉదయకాల సమయంలో మహిమ గాక. వాక్యదానం కొరకు నిర్గమాకాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నిర్గమాకాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అందరం కలిసి చదవండి. దేవుని వాక్యాన్ని తీసి అందరం కలిసి చదవండి. నిర్గమాకాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. మనం ప్రతి గురువారం ధ్యానం చేస్తున్నట్లుగా 141వ కీర్తన మొదటి 2 వచనాల్లో నా ప్రార్థన ధూపం వలను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారమునగునుగాక అని భక్తుడైన కీర్తనాకారుడు దావీదు పలికినట్లుగా ఈ బలిపీఠం మీద నుండి ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము ధూపం లేస్తున్నట్లుగా మన ప్రార్థనా జీవితాలు కూడా ప్రతి ఉదయము సాయంకాలము దేవునికి ఇష్టపూర్వకంగా దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి అనేది ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పటికే బలిపీఠం నుండి 6 వారాలు ఈ 2 వచనాల నుండి దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరొకసారి దాని అవుట్లైన్ మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వారంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క స్థానమును గురించి మనం స్థలమును గురించి ఆలోచన చేసాం. పర్పస్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క ఉద్దేశమును గురించి మనం ఆలోచన చేసాం. ప్రయారిటీ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క ప్రాధాన్యతను గురించి మనము ఆలోచన చేసాము. ఆ తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క నమూనాను గురించి ఆలోచన చేశాము. గత వారంలో ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క ఔషధ పత్రమును గురించి ఆలోచన చేశాము. నిన్న శుక్రవారం పవర్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క శక్తిని గురించి ఆలోచన చేశాము. సో ఇది 7వ వారం. సో ఈ బలిపీఠం మీద మరొక విషయాన్ని ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్టర్, ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క సుగుణాలు, బలిపీఠం యొక్క ధర్మములు, బలిపీఠం యొక్క లక్షణములు అవి ఎలాంటివో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నిద్దండి. 2వ వచనం ఇలాగ రాయబడింది, దానికి 4 మూలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. బలిపీఠం మొత్తం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇత్తడి రేకు పొదిగింపబడింది. సో ఈ ఇత్తడి యొక్క గుణగణాలు, దాని ధర్మాన్ని దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని విషయాలు, దాని ప్రాపర్టీస్లో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దండి. ఇత్తడి లేదు అంటే కాంస్యము అని కూడా అనొచ్చు. ఇది 2 వస్తువుల సమ్మేళనం. ఇత్తడిలో ఏమేమి ఉంటాయంటే రాగి ఉంటుంది, అలాగే తగరము కూడా, ఆ రెండింటి మిశ్రమం. దీనికి ఉన్న ఒక మంచి ప్రాపర్టీ, దాని గుణాన్ని మనం ఆలోచన చేస్తే ఒలింపిక్స్లో కూడా 3 మెడల్స్ ఇస్తారు. సో గోల్డ్ మెడలు, రెండోది సిల్వర్ మెడలు, ఆ తర్వాత బ్రాంజ్. సో బంగారు పథకము, వెండి పథకం, ఆ తర్వాత ఈ కాంస్య పథకమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బైబిల్లో దీని ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అందులో ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాపర్టీ నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. సో నెంబర్ 1 ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే ఇట్స్ స్ట్రెంగ్త్. ఇత్తడికి చాలా శక్తి బలం ఉంది. ఇత్తడికి ఏముంది అని మనం ఆలోచన చేస్తే ఇత్తడి ఒక ప్రత్యేకమైన శక్తిని, సామర్థ్యాన్ని కలిగినది. అందుకే ఉపమాన రీతిగా భక్తుడైన యోబు రాస్తూ యోబు గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 11, 13 వచనాలు నేను చదువుతున్నా, జాగ్రత్తగా త్వరగా చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుండి నేను ఇలా చదువుతున్నాను. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకుని ఉండుట ఎలా? నా అంతము ఏ పాటిది, నేను తాలుకొనుట ఎలా? 12వ వచనం ఇలా రాయబడింది, నా బలము రాళ్ల బలము వంటిదా, నా శరీరము ఇత్తడిదా. ఎందుకు నా శరీరము ఇత్తడిదా అని రాయబడిందంటే ఆ వర్షన్ మొత్తం, ఆ పైన కింద వచనాలన్నీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను అంత బలమైన వాడిని కానే కాదు. ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఇత్తడి బలానికి సాదృశ్యంగా ఉంది. ఇత్తడు శక్తికి సాదృశ్యంగా ఉంది, సామర్థ్యానికి సాదృశ్యంగా ఉంది.
సో మన ప్రార్థనా జీవితం కూడా ఎలా ఉండాలి అని అంటే బలముగా ఉండాలి. మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి చెప్పండి? సో స్ట్రాంగ్. మనం చాలాసార్లు మన ప్రార్థనా జీవితం ఎక్కడో వీక్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో సేవకులంగా మన ప్రార్థనా జీవితం అందరికన్నా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది కొంచెం స్ట్రాంగ్గానే మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని భక్తుడైన యాకోబు రాసిన పత్రికలో యేసుక్రీస్తు సహోదరుడు ఆయన గురించి ఆయన రాస్తూ ఒక మాట ఇలాగ రాశారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రార్థన గురించి యాకోబు భక్తుడు రాస్తూ, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన, ఎవరు విజ్ఞాపన అంటే చెప్పండి? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఎంత అద్భుతం అంటే, నీతిమంతులంగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన మన పాపములన్నింటినీ కడిగి నీతిమంతులుగా మనలందరినీ ఆయన అంగీకరించాడు. నీతిమంతుని ప్రార్థన ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే బహుబలము కలిగినది. ఇతడు దేనితో ఈ బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందంటే బలానికి సాదృశ్యంగా ఉంది. ఎవరి బలము అని అంటే ప్రార్థనా బలానికి సాదృశ్యంగా ఉంది. అక్కడ ఒక వ్యక్తిని గురించి రాస్తూ, వ్యక్తులు బలమైన వారు కాదు, కానీ వ్యక్తులు చేసే ప్రార్థన చాలా బలమైంది. ఏలియా ఎలాంటి వాడు అంటే మనలాంటి వాడే. ఏలియా మనలాంటి బలహీనుడే, మనలాంటి ఆలోచనలు కలిగిన వాడే, మనలాంటి భయాలు ఉన్నవాడే, మనలాంటి పారిపోయే పరిస్థితుల్లో ఉన్నవాడే. కానీ ఏలియా మోకరించి ప్రార్థించిన ప్రార్థన మాత్రం చాలా బలమైంది. అది దేన్నైనా ఆపగలిగింది, దేన్నైనా అది స్వాధీనపరచుకోగలిగినది. ఈ మాటలు రాయటానికి ప్రయత్నిస్తున్న యాకోబు భక్తుడు గురించి చరిత్ర ఏం చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఆయన మోకరించి ప్రార్థించి ఆయన మోకాళ్ళు, ఆయన కాళ్ళు కాళ్ళు వలె మారిపోయినాయి అని రాయబడింది. ఆయన ఎంత ప్రార్థనాపరుడు అని మనం ఆలోచన చేస్తే ఆయన కాళ్ళన్నీ ఒంటె కాళ్ళలాగా మారిపోయినాయి. చరిత్ర యాకోబు భక్తుడి గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీతిమంతుని ప్రార్థన ఎలా ఉండాలంటే చెప్పండి? వాడు బలమైన వాడు కాదు, కానీ ప్రార్థన మాత్రం ఎలాంటిది చెప్పండి? చాలా శక్తివంతమైంది, బలమైంది. ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయడి అనే మాటలు మనకి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. నేను ఈ ఉదయకాల సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి ప్రార్థనా జీవితం ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత ప్రార్థనలోనికి మనం వెళ్ళండి. నెంబర్ 1, మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే చాలా యవనస్తుడు. తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ ఇత్తడితో మనము ప్రార్థనా జీవితాన్ని ఎంత స్ట్రాంగ్గా ఉండాలో జ్ఞాపకం చేసుకుంటూ 1వ అధ్యాయం 18-19 వచనాలు ఇలాగ రాయబడతా వచ్చినాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. యోధా రాజుల ఎత్తుకును కానీ, ప్రధానుల ఎత్తులకు కానీ, యాజకుల ఎత్తుకు కానీ, దేశ నివాసుల ఎత్తుకు కానీ, ఈ దేశం అంతట్లో నువ్వెక్కడికి పోయినను 3 మాటలు డిస్క్రిప్షన్ రాయబడింది. ఒకటి, ప్రాకారము కలిగిన పట్టణముగాను, రెండవది ఇనప స్తంభముగాను, మూడవది ఇత్తడి గోడలుగాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఎలా ఉండాలంటున్నాను చెప్పండి? ఇర్మియా భక్తుడిని, నువ్వు ఇత్తడి గోడలాగా ఉండాలి. స్ట్రాంగెస్ట్ వాల్. మనకి క్రికెట్లో ఒక ఆయన్ని వాల్ అని పిలుస్తారు, ఆయన్ని రాహుల్ ద్రావిడ్ అంటాం. ఆయన గ్రౌండ్లోకి వచ్చిందంటే ఏమవ్వదు అన్న కాన్ఫిడెన్స్ ఇండియా టీంకి ఉంటుంది. మనం ఇత్తడి గోడల్లాగా ఉండాలి, ఇత్తడి ప్రాకారంలాగా ఉండాలి అని అంటే నీ అనుమతి లేకుండా చిన్నది కూడా నీ ఇంట్లోకి పెనట్రేట్ అవటానికి, దూసుకుపోవటానికి అవకాశం లేదు. స్ట్రాంగెస్ట్ వాల్గా, ఇత్తడి వాల్గా. అక్కడ 3 మాటలు రాయబడ్డాయి. ఫోర్టిఫైడ్ సిటీ అని రాయబడింది. అంటే ప్రాకారములు కలిగిన పట్టణము వలెను, ఇనప స్తంభముల వలెను, ఇత్తడి గోడ అని రాయబడిందా, గోడలు అని రాయబడిందా? చూడండి, సింగిల్ వర్డ్ కాదు అది, గోడలు. సో మన చుట్టూ 4 గోడలు ఉంటాయా, 40 గోడలు ఉంటాయి అనేది మన ఇష్టం. కానీ మన గోడలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అన్న విషయాన్ని మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారు నీతో యుద్ధము చేయదురు కానీ, 19వ వచనం చదువుతున్నా, వారు నీతో యుద్ధము చేయదురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున నీ పైన విజయము పొందజాలరు. ఈ ప్రవక్తను గురించి ఏమని చెప్పాలి అంటే విలపించే ప్రవక్త అంటాం. ఈయన ఎవరు చెప్పండి? వీపింగ్ ప్రాఫిట్. ఈయన చేసే విజ్ఞాపనలు, ఈయన చేసే ప్రార్థనలు, ఈయన కన్నీళ్లు విడిచే ప్రవక్త, విలపించే ప్రవక్త, ఏడ్చే ప్రవక్త, ఈయన ప్రార్థించే ప్రవక్త. ఈయన ఎలాంటి వాడు అని అంటే నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, అక్కడ 4 మాటలు రాయబడ్డాయి. ఒకటి, రాజుల యొద్దకే కానీ, రెండోది అధికారుల యొద్దకే కానీ,
మూడవది యాజకుల యొద్దకే కానీ, నాలుగవది సాధారణ ప్రజలు, ఆ లోకంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న అందరి దగ్గరికే కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను నిన్ను ఎలా ఉంచుతానంటే ఈ 4 చోట్ల రాజులు నిన్నేం చేయలేరు. నీ ప్రార్థనా జీవితం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే నీ పైన ఏ రాజు విజయం పొందలేడు, నీ పైన ఏ అధికారి విజయం పొందలేడు, నీ పైన ఏ యాజకుడు విజయం పొందలేడు, నీ పైన ఏ నార్మల్ పీపుల్ సాధారణ ప్రజలు కూడా ఏమాత్రము విజయం పొందలేరు. నువ్వు అంత స్ట్రాంగ్గా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నావు. కొంచెం ముందుకు వస్తే 15వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో నేను మరొక మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతున్నా, జాగ్రత్తగా ఈ మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం నుండి, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు. అక్కడ పుట్టినోట్లో కూడా కొన్ని మాటలు రాయబడతా వచ్చినాయి, జాగ్రత్తగా ఆ మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం తీసారండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుతున్నాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను నా తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలను, కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. ఇక్కడ కొంచెం ఆగి నేను మాట్లాడుతున్నా. తర్వాత 20వ వచనంలో రాయబడింది, అప్పుడు నేను నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను. ఎలాంటి వాడిగా నియమించేదని రాయబడిందండి? పడగొట్టజాలని. చూడండి, పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించుదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపలేకపోదురని యెహోవా సెలవిచ్చును. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారు చేతిలో నుండి నిన్ను విమోచించెదను. సో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇర్మియా యొక్క ప్రార్థనా జీవితం, ఆయన తనతో పాటు ఉన్న ప్రజల ప్రార్థనా జీవితాన్ని కూడా ఇక్కడ రాస్తూ, మీరు ఎలా ఉంటారు అంటే ఇత్తడి ప్రాకారముల వలె ఉంటారు. మీ ప్రార్థనా జీవితం ఇత్తడి ప్రాకారములో వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే 19వ వచనం రాయబడింది కదా, ఏవి నీచములో, ఆ మాట కొంచెం కొద్దిగా నొక్కి చెప్తున్నా, జాగ్రత్త చూడండి. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల. ఓ సేవకులారా, ఈ ఉదయకాల సమయంలో ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో నేను ఒక మాట చెప్తా. చాలా సందర్భాల్లో పని పాట లేని అనేక పనులు నీచాల్లో సేవకులు, ప్రత్యేకంగా దైవ సేవకులు ఉంటున్నారు. పని పాట ఏమి ఉండదు, తిరగటం, అక్కడక్కడ కూర్చోటం, ముచ్చట్లు చెప్పటం. ఏవి ఘనమైనవి? ప్రార్థన ఘనమైంది, వాక్య ధ్యానం ఘనమైంది. వీటి దగ్గర మనం కూర్చుంటే ప్రభు ఏం చెప్తున్నాడు, అక్కడ ఉన్న వాగ్దానం ఏం చేయబడుతుందంటే, నీవు ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు, నీవు నా నోటి వలె ఉందువు. నాకు ఈ మాట భలే అద్భుతంగా నచ్చిందండి. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. మీరు దేన్ని బంధిస్తారో పరలోక ముందు నేను దాన్ని బంధిస్తాను, మీరు దేన్ని విప్పుతారో పరలోక ముందు దాన్ని విప్పబడతా. ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఏది చేస్తే దానికి నేను ఆమెనంట, నా నోరు అంతా నీ వలే ఉంటుంది. నేను నీకు ఎలా ఉంటా చెప్పండి? నీ నోటితో ఏది పలికితే అది పలికినట్లుగానే నేను ఉంటాను. నీవు నా నోటి వలె ఉందువు. ఆ తర్వాత రాయబడిన మాట, వారు నీ తట్టుకు తిరగవలను, కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు. కింద ఏమని రాయబడిందంటే, తిరుగుదురు, వారు నీ తట్టు తిరుగుదురు, నీవు తిరగవు. ఈ మాటలు కూడా కొంచెం జాగ్రత్త. తిరుగుతారు, తిరగాలని చెప్పట్లా. వాళ్ళు తిరగరు, నువ్వు తిరగవు, వాళ్ళు తిరుగుదురు, అంతే. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన ప్రార్థనా జీవితం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంతకీ ఏదైనా ఆయన నిన్ను నియమించాను, ఇదిగో పట్టణపు ప్రాకారముగాను, రెండోది ఇనుప స్తంభములుగాను, మూడోది ఇత్తడి గోడలుగాను, నేడే ఏ రోజు నియమించాడంటే చెప్పండి? టుడే. ఈరోజే బెస్ట్ రోజు. ఈరోజే ఏది యోగ్యమైనదో స్టార్ట్ చేయడానికి ఈరోజే బెస్ట్ టైం. ఏవి నీచములైనవో వాటిని వదిలేయటానికి ఈరోజే బెస్ట్ టైం. ఈరోజు నుంచి ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి సేవకుల ప్రార్థన. ఒక మాట చెప్పమంటారా? మీ పర్మిషన్ లేకుండా లోపలికి ఎవడు ప్రవేశించడానికి వీల్లేనే లేదు. దేవుడు లోపల గోడ, వెలుపల గోడ, ఇన్నర్ వాల్, అవుటర్ వాల్, వీటిలన్నిటినీ ఇత్తడి గోడల్లాగా వెరీ స్ట్రాంగ్గా దేవుడు మన ప్రార్థనా జీవితాన్ని ఉంచాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే మీరు అనొచ్చు, అయ్యా మరి ఏ జీవితంలో ఏం జరిగింది? ఆయన లోపల జీవితంలోకి వెళ్ళిపోయింది, సాతాని నాశనం చేశాడు కదా, అపవాది
ఆయన లైఫ్ అంతా నాశనం చేశాడు కదా అని అంటే అక్కడ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రాకారాల్లో దేవుడు పర్మిషన్ ఇస్తేనా, పర్మిషన్ ఇవ్వకుండానే సాతాను వెళ్ళాడా? చెప్పండి. ఆయన పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్ళాడు. సో యోబు గ్రంథంలోనికి రండి, మొదటి అధ్యాయం. యోబు గ్రంథంలో నుండి ఈ ప్రార్థనా జీవితం చాలా శక్తివంతమైన జీవితాన్ని కలిగిన మరొక దైవ సేవకుడి గురించి మనం ఆలోచన చేసి వాక్యాన్ని ముగించుకుందండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయబడతా వచ్చింది. చదవండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనిమ్మించి వారిని పవిత్రపరిచి, ఈ మాట నుంచి కొంచెం జాగ్రత్త వినండి. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చను. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఉదయము లేచి ఎక్కడికి వచ్చేవాడు? బలిపీఠం దగ్గరికి వచ్చేవాడు. ప్రతి ఉదయము లేచి ఎక్కడికి వచ్చేవాడు? వాళ్ళ పిల్లల నిమిత్తం బలిపీఠం దగ్గరికి వచ్చేవాడు. ఇదిగో ఈ బలిపీఠం దగ్గర దహన బలి అర్పించడానికి ఈ బలిపీఠం దగ్గరికి వచ్చిన ప్రతి సందర్భంలో యోబు వెరీ స్ట్రాంగ్గా ఉండడం మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 5వ వచనం చివరి లాస్ట్ లైన్లో ఇలా రాయబడింది. యోబు నిత్యము ఆయన జీవించిన కాలం మొత్తం నిత్యము ఎలాగూ చేయుచుండెను. ఇంకొంచెం కిందకి రండి, వెంటనే 10వ వచనంలో సో సాతాను దేవునితో చెప్తున్న మాట, నీవు అతనికి ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి అంటే 3 కంచెలు అని చెప్తాం కదా. సో ఇవి వాల్స్. జాగ్రత్తగా ఆలోచన చేసి నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంత ప్రాకారము అనంటే ప్రతి ఉదయము ఎక్కడికి వచ్చేవాడు యోబు అనంటే ఇదిగో బలిపీఠం దగ్గరికి వచ్చేవాడు. ఆ ఇత్తడి బలిపీఠం ఎంత స్ట్రాంగ్ అనంటే యోబు జీవితం చాలా స్ట్రాంగ్. యోబు పర్మిషన్ లేకుండా, యోబు ప్రార్థనా జీవితంలో యోబు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అపవాది అతని జీవితంలో ఏమన్నా ఏలు పెట్టగలిగాడా? నథింగ్. నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్న తర్వాత మాత్రమే ఆయన ప్రాకారంలోనికి రావడానికి జరిగింది. సో ఈ 3 ప్రాకారాలు కూడా కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. నీ జీవితంలోకి ఏది ఎలా అవ్వాలి అన్నా నీ చుట్టూ ఏముండాలి? ఇత్తడి గోడ ప్రాకారము స్ట్రాంగ్గా ఉండాలి. రెండోది నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లలకి ఏదన్నా అవ్వాలి అన్నా, నీ పిల్లలకి ఏది అవ్వకూడదన్నా నీ పిల్లల చుట్టూ కూడా ఏముండాలి చెప్పండి? స్ట్రాంగ్ వాల్ ఉండాలి. దాని మూడోది నీకు కలిగిన వాటన్ని, నీ సాంపాద్యం, నీ ఆస్తిపాస్తులు, నీకున్న పశువులు, మందలు, నీకున్న ఏదైనా సరే దాని చుట్టూ కూడా ఈ ఇత్తడి ప్రాకారము గట్టిగా ఉంటే ప్రార్థనా జీవితం ఎవరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. చాలామంది విమర్శించారు, చాలామంది స్నేహితులు ఒక 4 వచ్చారు, విపరీతంగా మాట్లాడారు, అనకూడని మాటలన్నీ అనేశారు. కానీ ప్రార్థనా జీవితం మాత్రం యోబు పాడు చేసుకోలేదు. నేను ఒక మాట ఇలాగంటాను, యోబు ఆరోగ్యం పాడు చేశాడు, యోబు తర్వాత ఆస్తిని పాడు చేశారు, యోబు పిల్లలందరినీ పాడు చేశారు. కానీ యోబు ప్రార్థనా జీవితాన్ని పాడు చేయలేకపోయాడు. ఎవడు యోబు ప్రార్థనా జీవితాన్ని, ఏ సాతాను ప్రార్థనా జీవితాన్ని పడగొట్టలేకపోయింది. బలిపీఠం సమీపించే ఆ సమయాన్ని ఎవడు దోచుకోలేకపోయాడు. కానీ 42వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన చెప్తున్న 2 మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తా. చూడండి, మొదటి అధ్యాయంలో ఆయన ప్రార్థనా జీవితం ఎంత అద్భుతంగా ప్రాకారంలో కట్టగలిగిన అంత స్ట్రాంగ్గా ఉందో, చివరి వచనాల్లో మనం చదివితే 42వ అధ్యాయం 7వ వచనం నుండి నేను చదువుతున్నా. చూడండి, 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. 7వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. ఈ 2 మాటలు చాలా అద్భుతంగా రాయబడింది. ఏం చేయాలంట? మీరు క్షేమంగా ఉండాలంటే, మీ మీదకి నా కోపం రాకుండా ఉండాలంటే మీరు నన్ను గురించి యుక్తంగా మాట్లాడలేదు. కానీ యోబునుడు నా గురించి అద్భుతంగా మాట్లాడండి. యోబు ప్రార్థనా జీవితం మీరు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? ఈ దహన బలులు 7 పొట్టేళ్ళు 7 దూడలు అని అంటే యోబు దగ్గర తీసుకెళ్ళాలి. యోబుకి బలిపీఠం అంటే ఏంటో, దహన బలి అంటే ఏంటో, ప్రార్థనా జీవితం అంటే ఏంటో యోబుకి తెలిసినట్లుగా మీకు తెలియదు. యోబు ప్రార్థనా జీవితం ఎంత స్ట్రాంగ్ అని మనం ఆలోచన చేస్తే ఆ బలిపీఠం మీద 7 రోజులు బలి అర్పిస్తూనే వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆయన వాళ్ళ స్నేహితుల కొరకు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన దాన్ని బట్టి
వారి స్నేహితులకు కూడా క్షేమం కలిగింది. ఈయన కూడా డబల్ పోర్షన్ వచ్చింది. 7,000 ఎద్దులుంటే ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు 14,000 మనకు కనిపిస్తా ఉన్నాయి. చూడండి, నేను మూడు విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటిది 10వ వచనంలో, మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసును. నేను ఒక మాట ఇలా చెప్తా, జాగ్రత్తగా. మరి ప్రార్థన ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే, మనం ఏది పోగొట్టుకున్నా దాన్ని తిరిగి తెచ్చుకునేంత స్ట్రాంగ్ ఉండాలి. మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి చెప్పండి? మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి సంపాదించుకోవాలంటే మనకున్న ఒకే ఒక వెపన్, అదేంటంటే ప్రార్థనే. మనం పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ తిరిగి సంపాదించే ప్రాకారంలాగా ప్రార్థన మనకు ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఈ 4 స్నేహితులు ఏం చేశారు చెప్పండి? ప్రశ్నించారు కదా. ప్రశ్నించే వారందరికీ సమాధానం చెప్పే సామర్థ్యం ఎక్కడుందంటే ప్రార్థనలోనే ఉంది. నీ మీద ఎన్ని నిందలు వేసినా, నీ మీద ఎన్ని పుకార్లు పుట్టినా, నీ మీద ఎన్ని లేనిపోని మాటలన్నా, నిన్ను ప్రశ్నించే వాళ్ళు 100 మంది ఉన్నా, వాళ్ళందరికీ సరైన సమాధానం దేంతో చెప్పగలం? ప్రార్థనతోనే చెప్పగలం. అది రెండో విషయం. మూడో విషయం మనం ఆలోచన చేస్తే 11వ వచనం రాయబడింది. అప్పుడు దాకా వీళ్ళందరూ ఎక్కడ పోయారో తెలియదు, కానీ 11వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అతని సహోదరులందరూ, అంటే అన్నలు తమ్ముళ్ళు, రెండోది అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకు ముందు అతనికి పరిచయలైన వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖం పొందితమని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదిగాక ఒక్కొక్క వరాహను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చిరి. నేను ఎలా చెప్తాను? అసలు ఒక్కొక్క వరాహాన్ని వీడు పాడైపోయినప్పుడు తీసుకొచ్చేవాళ్ళ, లేకపోతే బాగున్నప్పుడు తీసుకొచ్చేవాళ్ళ? అప్పుడు దాకా మొత్తం పోయింది, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, భార్య తడతా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం అని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అప్పుడు రావాలా? లేదు, మరలా దేవుడు పూర్వస్థితి ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు వచ్చి ఒక ఉంగరాన్ని, ఒక వరాహాన్ని ఇవ్వాలా? ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సైకలాజికల్గా ఏబుకు మళ్ళీ ఆస్తి వచ్చేసింది, మనం ఇప్పుడు ఏబుకు దూరంగా ఉంటే కుదరదు అనుకున్నారు. ప్రార్థన ఏం చేయాలి అని చెప్తున్నారంటే, దూరంగా వెళ్ళిపోయిన వారందరినీ దగ్గరకు లాక్కొచ్చేది ప్రార్థన. నా మాట అర్థమవుతుందా? ఈ ఉదయకాల సేవకులు కొంచెం జాగ్రత్త గట్టిగా ఉండండి. మన ప్రార్థన ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, మనం కోల్పోయిన వాటిలన్నిటిని తిరిగి పొందేంతగా చేసేది ప్రార్థన. రెండోది, మనల్ని ప్రశ్నించే వారందరికీ సరైన సమాధానం చెప్పగలిగే సామర్థ్యం ప్రార్థనలో ఉంది. దాని మూడోది, మనకు దూరమైన వారందరినీ తిరిగి తీసుకుని వచ్చేది ఏంటి చెప్పండి? ప్రార్థన. ఆ తర్వాత సంతానం కలిగింది. వాళ్ళ గురించి, కుమార్తెల గురించి మొదటి అధ్యాయంలో ఏమి రాయబడలేదు, కానీ ఆ కుమార్తెల గురించి లాస్ట్ అధ్యాయంలో ఆ దేశమందు ఆ కుమార్తెలంతా అందము లేనే లేదు. నేను ఒక మాట చెప్తాను, మన పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చేది ప్రార్థనే. మన సేవకు మంచి భవిష్యత్తునిచ్చేది ప్రార్థనే. ఆయన 4వ తరము వరకు చూశాడు అని చివరి వచనం ముగించబడింది. 4వ తరం వరకు ఎందుకు చూడగలిగాడు అని అంటే, కుమార్తెలు వాళ్ళ కుమారులు 4వ తరము వరకు ఏం చేయగలిగింది అని అంటే, నీతిమంతుడు 4వ తరం వరకు కాపాడగలగలడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన తరతరాలన్నింటినీ బాగు చేసేది ప్రార్థన. నీ ప్రార్థన వలన నీకు క్షేమం మాత్రమే కాదు, తరతరాలకు క్షేమాన్ని కలగజేసే సేవకుడుగా నువ్వు ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ బలిపీఠం దగ్గర, బలిపీఠంలో ఉన్న ప్రాపర్టీని, దాంట్లో ఉన్న గుణగణాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక్క లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, అది ఎలాంటిది అని అంటే, బలిపీఠం ఎలాంటిది చెప్పండి? చాలా శక్తివంతమైంది. ఒక చిన్న జరిక్కిచ్చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. మీరు ఎప్పుడైనా సరే ఇత్తడి వస్తువులు చూడండి, వాడకపోతే నల్లగా ఉంటాయి. ఇత్తడి వస్తువులను చింతపండుతోనో ఇంకో దాంతోనో దాన్ని రుద్దుతూ ఉంటే ఏమవుతూ ఉంటాయి? షైన్ అవుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎంత స్ట్రాంగ్గా మీరు ప్రార్థన చేస్తారో మీరు అంత తలతలలాగా ఉంటారు. అలా కాకుండా ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో మనం ప్రార్థన చేసుకోవచ్చు అంటే మీలో షైనింగ్ ఉండనే ఉండదు. ప్రార్థన చాలా స్ట్రాంగ్గా ఉండేది, ప్రార్థన చాలా షైనింగ్గా ఉండేది. కాబట్టి ప్రార్థన చేసుకున్న దేవుడి మాటలను దీవించును గాక.